ఈ జూమ్ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా దేవుని సంఘమైనటువంటి మీతో పంచుకోవాలని ప్రేరేపించారు. అందుకొరకనే నేను ముందుగానే ఒక థంబ్నెయిల్ తయారు చేయించి ఇంటి గుట్టు అని ఒక పేరు పెట్టి వాట్సాప్ చేయడం జరిగింది. దయచేసి నేను చెప్తున్నటువంటి మాటను ఏదో ప్రతి వారం వింటున్నట్టుగా సిల్లిగా తీసుకోకుండా కొంచెం దాన్ని ఏమంటారు వ్యక్తిగతంగా సిద్ధపడడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. సరే, మంచిది. చక్కగా మన వాక్యం వెళ్ళిపోదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 19 వరకు. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభము అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియో ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొన వాలెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పత్రికలో పేతురు గారు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు వ్రాస్తా ఉన్నారు. నెంబర్ 1 ఏం చెప్పారంటే, ఎవరైనా సరే క్రైస్తవులు అయినందుకు మీరు బాధపడవలసి వస్తే ఆ పేరు బట్టి ఏం చేయాలి? మీరు సిగ్గుపడక దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇప్పుడు శ్రమలు అనేవి, నిందలు అనేవి మీరు తప్పు చేస్తేనో లేకపోతే ఇంకేమో చేస్తేనో మనకేం రావట్లేదు, బాధలు రావట్లా. ఎందుకు వస్తున్నాయి బాధలు అంటే, నేను క్రైస్తవుని అని చెప్పుకున్నందుకు ఏమొస్తున్నవి? శ్రమలు వస్తున్నాయి. మళ్ళీ మీరు సువార్తకి వెళ్తేనో పత్రికలు పంచితేనో ఏమో చేస్తే బాధలు వచ్చే కాలం పోయింది. ఇప్పుడు చివరి కాలము ఏ కాలము అంటే, ఇప్పుడు మేము సికింద్రాబాద్ వెళ్ళి సువార్త పత్రిక పంచుతున్నాం. అక్కడ బాధలు వస్తే వేరు. ఎవరు వెళ్ళని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాము, అప్పుడు బాధలు వస్తే నిందలు వస్తే వేరు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి కాలం ఏంటి అంటే, సువార్త చేయట్లా, పత్రికలు పంచట్లా, ఒక ఊర్లో నిలబడి మైక్ పట్టుకుని కేకలు కూడా వేయట్లా. ఏం చేయకపోయినా సరే ఏమొస్తాయంట? బాధలు వస్తాయి. ఎందుకు వస్తాయంట? క్రైస్తవుని అని చెప్పుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. నేను క్రైస్తవుని అని చెప్పుకున్నందుకే మీకు ఏమొస్తాయంటే బాధలు వస్తాయి. అలా బాధలు వచ్చినప్పుడు మీరు సిగ్గుపడక ఏం చేయండి? నేను క్రైస్తవుని అన్న పేరు బట్టి మీరు ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. ఇంతకుముందు ఎలా ఉండంటే, మేము పలానా ఊరికి వెళ్ళాం, సువార్త ప్రకటించాం, ఇంతమంది విన్నారు, ఇంతమంది రక్షింపబడ్డారు, ఇంతమంది నీటి మూల బాప్తిజము తీసుకున్నారు, దాన్ని బట్టి దేవుని ఏం చేసేవారు? మనము మహిమపరిచేవారిని. ఇప్పుడు చివరికి అవన్నీ ఆగిపోయిన తర్వాత కుటుంబంలో కానీ, కులంలో కానీ, మతంలో కానీ, బయట కానీ, బస్సులో కానీ, ట్రైన్లో పోతున్నప్పుడు బ్రదర్ మీరు ఎవరంటే, నేను క్రైస్తవుని చెప్పుకుంటే చాలంట. నేను క్రైస్తవుని అని చెప్పుకునే ధైర్యం ఉంటే చాలు. ఈ రోజు వరకు సువార్త ప్రకటించే ధైర్యం ఉందా? విశ్వాసించే ధైర్యం ఉందా? అవన్నీ పోతాయి. చివరికి ఏ కాలం రాబోతుందంటే, నేను క్రైస్తవుని బ్రదర్ అని చెప్పుకోవడం కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ కాలం రాబోతుంది కనుక అలా మీరు బాధపడవలసి వచ్చినప్పుడు ఏం చేయండి? మీరు ఆ నామం బట్టి మీరు ఏం చేయండి? దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. మారమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘములో మనం చేర్చబడ్డాం. ఇప్పుడు మనం ఎవరిమైపోయాం? నీతిమంతులం అయ్యాం. మరి అక్కడ ఏమన్నారు? నీతిమంతుల రాజ్యము ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటే చాలా
కష్టం. అట్లయితే మరి భక్తిహీనుడు ఏమైపోతాడు? అంత మాత్రం కాకుండా అన్నాడు, తీర్పు అనేది ఎక్కడ ఆరంభం అవుతుందంటే దేవుని ఇంటి యొద్దనే. దేవుని ఇల్లు అంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పరిచర్య. మనమే దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చెప్పుటకు బలమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నవి, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీకు వివరించిన తర్వాత అస్సలైన విషయం నేను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు తీర్పు అనేది ఎక్కడ ఆరంభం అవుతుంది అంటున్నాడు అంటే దేవుని ఇంటి దగ్గరనే. ఇప్పుడు దేవుడు ఆ తీర్పులో మనం నిలబడాలి అంటే కనీసం దాన్ని దాటాలంటే కనీసం ఏం చేయాలంటే మనము నేను క్రైస్తవుని అని కనీసం చెప్పుకోగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఇంకో మాట ఉంది అక్కడ 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఎంత చక్కగా ఉందన్నమాట. ఏమంటమాట, బాధపడుతున్నాం కానీ ఇది మామ అన్నాడని, భర్త అన్నాడని, ఇంకేంది కొడుకు అన్నాడని, అమ్మ అన్నాడని, బంధువులు తిట్టారని బాధపడడం కాదు. మన బాధ కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్త ప్రకారం మనం బాధపడాలి. దేవునికి స్తోత్రం. ఆహాహా, ఎట్లా బాధపడాలంట? దేవుడి చిత్త ప్రకారము బాధపడువారు. అంటే దేవుని చిత్తం చేయవారు ఏం చేస్తారు? బాధపడతారు. ఇప్పుడు మనం అందరం దేని బట్టి బాధపడాలంట? దేవుడి చిత్త ప్రకారాన్ని బట్టి ఏం చేయాలి మనం? అంటే శరీర సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైనటువంటి వీటిని బట్టి మనం బాధపడద్దు. దేవుని చిత్త ప్రకారం బట్టి ఏం చేయాలి మనం? అంటే మన బాధపడడం కూడా ఏమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని చిత్త ప్రకారం బాధపడుతున్నారో ఏంటంట, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకునేవారండి. ఇప్పుడు మనం తిట్టేది లేదు, కొట్టేది లేదు, తీర్పు తీర్చేది లేదు, ఒకరు దూషించేది లేదు. మరి ఏం చేయాలంటే అన్ని బాధలు అనుభవిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ ఏం చేయాలంట? సత్యమైనటువంటి మంచి ప్రవర్తిస్తూ మన ఆత్మను దేవునికి, ఎవరు ఏమన్నా సరే ప్రభువా నీవే చూసుకో. ఒక మాట అవుతారా? చదవడం వస్తాం, మీకు అర్థమవుతుంది. 2వ తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయము 5 నుండి ఇంకా స్పష్టంగా కూడా తీర్పు కోసం అనే విషయాలు. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఇప్పుడు మనం శ్రమ పడుతున్నాము. శ్రమ పడతాము లేదా? దేనికోసం శ్రమ పడుతున్నాము? అందరు వింటున్నారా? మేము శ్రమ పడుతున్నాం అనుకుంటున్నారు. ఏ రక్తమే జయం. మీరు వారానికి వారం, నెలకు నెల దేనికోసం బాధపడుతున్నారో, శ్రమ పడుతున్నారో అది మీకే ఎరుగును. ఓకే, ఇప్పుడు నోవాహు గారు తన జీవిత అంటే దేవుడు దర్శించి మొదలుకొని, దేవుడు తన ప్రత్యక్షత బయలుపరిచి మొదలుకొని, ఒకవైపు ఏమో ఓడను నిర్మిస్తూ మరొక వైపు ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తున్నాడు, బాధపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఆయన ఒక్కడు కూడా ఏం చేయలేదు, రక్షణ పొందలేదు, ఓడలోకి రాలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు విన్ననో వినకపోయినను, ఎవరు వచ్చినను రాకపోయినను, ఓడ ఆల్రెడీ సిద్ధమైపోయింది. వర్షం కూడా ఆల్రెడీ రానే వచ్చింది. తీర్పు జరగడమే జరిగింది. కానీ నా మాట వింటున్నటువంటి వారలారా, ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు. దేనికోసం బాధపడుతున్నావు? ఎవరి కోసం బాధపడుతున్నావు? నువ్వు శ్రమ పడుతున్నావు. దేనికోసం శ్రమ పడుతున్నావు? ఎవరి కోసం శ్రమ పడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యము కొరకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము. హల్లెలూయా. అనగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ఏం చేయాలి? శ్రమ పడాలి. దేనికోసము? దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని రాజ్యము చెరుట కొరకు మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. ఈ రోజు మరొకసారి మీకు మనవి చేస్తున్నా, రోజు మేమందరం కూడా శ్రమ పడుతూనే ఉన్నాం, బాధపడుతున్నాం. కానీ దేనికోసం శ్రమ పడుతున్నాం, దేనికోసం బాధపడుతున్నామో మీ విజ్ఞతకే, మీ పరిశీలనకి నేను వదిలేస్తున్నాను. మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. హల్లెలూయా. అంటే వాళ్ళు మనల్ని శ్రమ పడతా ఉన్నప్పుడు, వారు మనల్ని బాధ పెడతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట?
ఓర్చుకొనుటయే న్యాయమైన తీర్పుకు అప్పగించుకుంటాం. హల్లెలూయా. తిరిగి మనం తిడితే, తిరిగి మనం కొడితే, తిరిగి మనం అవమానిస్తే అది దేవునికి అప్పగించినట్లు కాదు. మరి ఏం చేయాలంట? వారు మనల్ని బాధ పెట్టినప్పుడు, వారు మనల్ని శ్రమ పెట్టినప్పుడు ఓర్చుకోవడమే న్యాయమైన తీర్పుకు సూచన. హల్లెలూయా. ఓకే, ఇంకొక పని చదువుకుందామా? మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి, మంచి వినండి, హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రభు రాబోతున్నాడు. ఎందుకు? తీర్పు తీర్చడానికి. కాబట్టి నీవే తీర్పు తీరిస్తే ఇంకేం లాభం? ఉదాహరణ మీకు అర్థంగా చెప్తాను. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం. పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక స్పీకర్ని పిలిచాం. స్పీకర్ అంటే ఎవరు? స్పీకర్ అయ్యా. స్పీకర్ అంటే ఎవరు? ప్రసంగించే వారిని ఏమంటాం మనం? స్పీకర్ అంటాం. ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఏమని పిలిచాం? అమెరికాకి అనుకుందాం. ఆయన వచ్చేసరికి మనం మీటింగ్ పూర్తి చేసినాం. ఆయన వచ్చేసరికి స్పీచ్ ఏమైతే వర్తమానం అయిపోయింది, లాస్ట్ పీరియడ్ ముగించి చేసినాం. ఇక ఆయన ఏం చేయాలి ఇప్పుడు? అవును కదా. ఇప్పుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ప్రభువే తీర్పరిగా ప్రభువుగా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి మీరేం చేయండి? దేవుని సంగమా, మీకు బాధ వస్తవి, మీకు శ్రమలు వస్తవి. అయితే వారు నీ కోసం హృదయంలో ఏమనుకున్నారు ఆ ఆలోచనలు కూడా, అంటే అంధకారములో, చీకటిలో, బెడ్రూములో, చెట్టు కింద రహస్యంగా ఆలోచించిన మాట్లాడుకున్నవన్నీ కూడా ఒక రోజు ఏమవుతాయి? వెలుగులోనికి తీర్పులకి రాబోతున్నవి. హల్లెలూయా. కాబట్టి మీరేం చేయండి? కొంచెం సహించుడి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే అంటే 10 మందిలో మాట్లాడే మాత్రమే కాదు, నీ హృదయంలో తలంచుకున్నవి కూడా, రహస్యముగా అంధకారముగా నీవు అనుకున్నవి కూడా అవి వెలుగులోకి తెచ్చి దాన్ని బట్టి కూడా మన ప్రభు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. అయితే మన పక్షాన ఆయన తీర్పు తీర్చాలంటే, మనకు ఆయన న్యాయం జరిగించాలి అంటే ఇప్పుడే కాలం అంటే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఆ క్రీస్తు యొక్క పోలికను, ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తూ ఓర్పుతో మన జీవితాన్ని మనం చేసుకున్నాలి, కొనసాగించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి వర్తమానాలకు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నా. రైట్. ఎలాంటి శ్రమలు వస్తవి, ఎలాంటి బాధలు మనకు వస్తవి, సాతాను గాని యొక్క ట్రిక్ ఏంటి, వాని సైన్యం మన మీద ఏ ప్రకారంగా దాడి చేస్తే ఇప్పుడు చెప్దాం. రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25 నుండి. మత్తయి సువార్త 24 అధ్యాయము 25 నుండి. ఇదిగో దయచేసి రిఫరెన్స్ లేకపోతే నేను ఎవరికి వాట్సాప్ పెడతా. రిఫరెన్స్ అన్ని కూడా నేను ఒక దాని మీద రాసి పెట్టినాను. మీకు ఎవరికి కావాలనుకుని రిఫరెన్స్ ఇస్తా. ఎందుకంటే నేను చెప్పే మాటలు మీరు వినకుండా మీ బైబుల్ మీ తలనేం చేయకండి, బైబుల్లో ముంచకండి. ఓకే, రైట్. ఇది మంచిదండి. ఇప్పుడు సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోతున్న మాట మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో మీరు ఉండరు. అంత చక్కటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు మీరు వినబోతున్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుతున్నాను. అంటే వెనకకెళ్ళి ఏమైతే రాబోతున్నవని మీకు ముందే నేను మోసపోయాను, వాడు ఇట్లన్నాడు, వాడు అట్లన్నాడు, ఇట్లయితుందని నేను అనుకోలేదు, నేను ఊహించలేదు, ఇలాంటి కాకెమ్మ కబుర్లు చెప్పకుండా నిమిత్తమై అంటున్నాడు. ఇదిగో నేను ముందుగానే మీతో చెప్పుతున్నాను. ఏమిటి? కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పితే మీరు వెళ్ళకండి. ఇదిగో లోపలి గదిలో, బెడ్రూములో, బాత్రూములో, ఇంకెక్కడ ఉన్నాడని చెప్తే మీరు
నమ్మకుడి, మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడయో నుండును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వినండి. ఇప్పుడు ఈ క్రీస్తు యేసు యొక్క రెండవ రాకడలో లేకపోతే సంఘం ఎత్తబడే కాలము లోపలికి ఎలా అవుతుందంటే, ఒకవైపు నుంచి ఘోరాతి ఘోరంగా బహు భయంకరంగా సంఘమైనటువంటి మనకు బాధ మీద బాధ, బాధ మీద బాధ, బాధ మీద బాధ వస్తూనే ఉంటవి. తర్వాత శ్రమ మీద శ్రమ వస్తూనే ఉంటవి. ఇలాంటి కాలములో దేవుని సంఘం ఏం చేస్తుందంటే, ఒక శాంతి కోసం, ఒక రకమైనటువంటి సమాధానం కోసం, ఒక రకమైనటువంటి నెమ్మది కోసము సంఘమంతా ఏం చేస్తుందంటే, ఉదయం తెరుచుకొని ఆ కళ్ళు తెరుచుకొని ఎక్కడ శాంతి, ఎక్కడ నెమ్మది, ఎక్కడ ప్రశాంతత దొరుకును అని ఏం చేస్తుంటారు, సంఘమంతా కూడా ఎదురు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శాంతి ఇచ్చేది ఎవరు, సమాధానం ఇచ్చేది ఎవరంటే ఒకే ఒక్కటి. ఎందుకని ఇప్పుడు ఆయన నా శాంతిని మీకు ఇత్తును అన్నాడు. ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు కనుక ఇప్పుడు శాంతి అనేది, సమాధానం అనేది యేసులో దొరుకును కనుక ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే, ఆ ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ శ్రమలో వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే శాంతి కోసం, సమాధానం కోసం చేస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క మాట చెప్పాలంటే ఎట్లా చూస్తారంటే, ఈ డెలివరీ టైం లోపల ఆ తల్లిని ఏం చేస్తారు, లోపలికి దాన్ని ఏమంటారు, ఐసీయూలో తీసుకెళ్తారు. ఆపరేషన్ థియేటర్లకు తీసుకొని పోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు మొత్తం టెన్షన్ ఉంటారు. ఎందుకంటే బిడ్డకు తల్లికి ఏమీ అవ్వద్దు అన్న టెన్షన్, ప్రార్థన, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగుననే ఒక శాంతి కావాలి, సమాధానం కావాలి, యేసు ఎక్కడ దొరుకును, సత్యవాక్యం ఎక్కడ దొరుకును అని అలా కనిపెడుతున్నప్పుడు కొందరు వస్తారన్నమాట. యేసు ప్రభుల వారు హైదరాబాద్ లో లేడు, తెలంగాణలో లేడు, ఆంధ్రాలో లేడు, అసలు ఊర్లలో దేవుడు లేడయ్యా, అసలు దేవుడు అరణ్యంలోకి వచ్చేసాడు అంటారు అన్నమాట. అరణ్యంలోకి వచ్చిందని చెప్పేసి అక్కడ పేద సిలువాతి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు దేవుడు. ఎందుకు అంటే అనాది కాలంలో బాప్టిజం యోహాను గారు అరణ్యంలో ఉంటే ఏమైంది, అరణ్యంలోకి దేవుని వాక్యము వచ్చింది. యెరూషలేములో ఉన్న వారికి వాక్యం దొరకలేదు, కానీ అరణ్యంలో ఉన్నటువంటి యోహానుకి ఏమైందంటే వాక్యం ఏదైతే ఇప్పుడు ఇదిగో మీరు కోరుకుంటున్నటువంటి యేసు శాంతిని, సమాధానమును, అద్భుతములు, ఆశ్చర్య క్రియలు, మహత్కార్యములు చేసేటటువంటి ఆ దేవుడు ఇదిగో అరణ్యంలో ఉన్నాడని కొంతమంది లేస్తారు. అప్పుడు క్రైస్తవులు తట్ట బుట్ట కారు బండి వేసుకొని పోతారు. ఇప్పుడు అరణ్యంలో పోతారు. మరొక అరణ్యంలో లేడు, ఆయన ఎక్కడున్నాడంట, గదిలో ఉన్నాడు. మన వీరి కూడా వాక్యం ఉంటది. ఎవరికి? అరణ్యములో ఉన్నాడు అనే వాక్యం ఉంది, గదిలో ఉన్నాడు ఏముంది వాక్యం. వాడికే వాక్యం చూసి తెలుసా, మీరు ప్రార్థన చేయనప్పుడు రోడ్ల మీద కాక, వీధుల ముందులో కాక ఏం చేయండి, గదిలోకి వెళ్ళి తలపేయమడు కదా, అక్కడ చూస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ గదిలోనే ఉన్నాడు కనుక దీనికి మనం ఏం చేయాలి, లప్పమేసి పెయింట్ పెట్టాలి, దీనికే మనం పూజ చేయాలి, ఎందుకంటే ఈ గదిలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా, మిమ్మల్ని సాతాను గాడు తన వశంలోకి తీసుకోవడానికి అరణ్యములో ఉన్నాడని చెప్పిన మీరు వెళ్ళొద్దు, తర్వాత ఆ గదిలో ఉన్నాడని చెప్తున్న మీరు నమ్మొద్దు. ఇప్పుడు చెప్తున్నా నాకు దేవుడు మాట, యేసు క్రీస్తు రెండవ రాకడ అనేది మనం వెళ్ళేది కాదు, ఆయన వచ్చేది. హల్లెలూయా. మనము అరణ్యం వెళ్ళవసరం లేదు, గదిలోకి వెళ్ళవసరం లేదు, పెద్ద ఏది లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి మందిరానికి వెళ్ళవసరం లేదు. నువ్వు క్రీస్తును ధరించుకొని ఉంటే, నువ్వు పరిశుద్ధముగా ఉంటే, నువ్వు ఈ బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఇంక తర్వాత బాత్రూంలో ఉన్నా, అడవిలో ఉన్నా, పొలం పని చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వెక్కడున్నా సరే అక్కడి నుంచే దేవుని ఆత్మను కొని తీసుకొని పోతుందంతే. హల్లెలూయా. ఈ మాట మీరు నమ్మాలి, ఈ మాట మీరు నమ్మాలి. కొంతమంది దుర్బోధకులు రాబోతున్నారు, దేవుడు అరణ్యంలో ఉన్నాడని చెప్తారు. కొంతమంది రాబోతున్నారు, గదిలో ఉందని చెప్తారు.
కానీ ఇలాంటి వారు వస్తారని ప్రభు ముందే ఎరిగిన వాడు అంటున్నాడు, ఇదిగో నేను ముందుగానే చెప్పుతున్నాను, హెచ్చరిస్తున్నాను. ఏంటి అంటే, అయ్యా మీరు అరణ్యంగా రావాల్సిన లేదు. కోట్లు కోట్లు పెట్టి కట్టినటువంటి మందిరికి అవసరం లేదు. నీవు నిజమైనటువంటి దేవుని ఆలయంగా మార్చబడితే చాలు, దేవుని ఆత్మ మీలో ఉంటే చాలు, దేవుని స్వభావము మీలో ఉంటే చాలు. మీరు ఎక్కడ ఉన్నా సరే, హల్లెలూయా, నువ్వు అరణ్యంలో ఉన్నా సరే, హైదరాబాద్ లో ఉన్నా సరే, ఆంధ్రాలో ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, వాష్రూమ్ లో ఉన్నా సరే, నువ్వు పెయింటింగ్ పని చేస్తున్నా సరే, నువ్వు డ్రైవింగ్ పని చేస్తున్నా సరే, చివరికి మీరు రోడ్లు నడుస్తున్నా పర్వాలేదు, మీరు ఏ పని చేసినా సరే, కానీ మీ శరీరము దేవుని ఆలయంగా మార్చబడితే, దేవుని స్వభావము దేవుని ఆత్మ మీలో ఉంటే మీరెక్కడికి వెళ్ళవసరం లేదు. అక్కడికే దేవుని ఆత్మ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవును. ఇది దేవుని హెచ్చరిక, ఈ దేవుని హెచ్చరిక, ఇది దేవుని యొక్క హెచ్చరిక. కాబట్టి శ్రమ పట్టువాడు శ్రమ పెట్టనీయు, బాధ పెట్టువాడు బాధ పెట్టనివ్వు. కానీ నీవు దేని నిమిత్తం బాధపడుతున్నావు, నీవు దేని నిమిత్తం శ్రమ పడుతున్నావు, నువ్వు దేని కొరకు సిద్ధమవుతున్నావు అనేది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీ శరీరము దేవుని ఆలయంగా మార్చబడకుండా, దేవుని చిత్తం నువ్వు చేయకుండా, నువ్వు అరణ్యం పోయినా ఉరిగేదేం లేదు, గదులకు వెళ్ళి ఉరిగేదేమీ లేదు. ఎక్కడ ఉన్న నువ్వు పోయేది నరకంలోకే. హల్లెలూయా. పందులు కుక్కలు దేవుని మందిరంలో ఉన్న ప్రవక్తలతో ఉన్న నరకం పోతారు. కాబట్టి నీవు ఏ సంఘం అని కాదు, ఏ సహవాసం అని కాదు, నీ శరీరం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, నీ ఆలోచన ప్రపంచం ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత రక్షణను కాపాడుకోవడం ఈ అంత్యకాలంలో చాలా ముఖ్యం. కొడుకు కోసమో, తల్లి కోసమో, బిడ్డ కోసమో నీ ఆత్మీయ జీవితాన్ని అమ్ముకోకు. ఎవరి కోసమో మనము దేవుని వాక్యాన్ని అమ్ముకోవాల్సిన పని మనకు లేదు. ఎందుకంటే సాతానుగాడు తల్లి ద్వారా రావచ్చు, కొడుకు ద్వారా రావచ్చు, బిడ్డ ద్వారా రావచ్చు, బాధ ద్వారా రావచ్చు. ఎవరి ద్వారా వచ్చినా, వారు ఎటువంటి సలహా ఇచ్చినా అది వాక్యానుసారమా కాదా అని వివేచించి దానికి లోబడాల్సినటువంటి బాధ్యత నీ పైన నా పైన ఉంది. కాబట్టి సంఘమా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హల్లెలూయా. ఈ మాట ఇంత గట్టి చెప్తే మీకు కొంచెం కోపం రావచ్చు, అయినా పర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క మాట చెబుతా మీ కళ్ళు తెరబడతాయి అంతే, ఈ ఒక్క మాటతోనే. యెహోషువ గ్రంథము 24:10. ఈ మాట అందరూ తీసుకోండి, నేను టైం అయినా ఆగుతా. ఈ మాట అందరూ తీసుకోవాల్సిందే. మంచివారండి. నేను బిలాము మనవి వినలోనైతిని గనుక అతడు మిమ్మల్ని దీవించునే వచ్చను. ఇది అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించి తిని. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అతన్ని చేతిలో నుండి నేనే మిమ్మల్ని విడిపించి తిని. ఎవరు విడిపించారంట? దేవుడు విడిపించాడు. ఎవరు విడిపించాడు? ఇజ్రాయెల్ ప్రజలు విడిపించారు. ఎవరి చేతిలో విడిపించాడు? దయ్యం చేతిలో నుంచా? భూతం చేతిలో నుంచా? నామకార్థ పాసుగా చేతిలో నుంచా? ఫిలిస్తీన్ చేతిలో నుంచా? బబులోను చేతిలో నుంచా? కాదు. ఏ దేవుడైతే ఇజ్రాయెల్ ప్రజలకు బిలామును ప్రవక్తగా నియమించాడో ఆ ప్రవక్త చేతిలో నుండే విడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఒక ప్రవక్త అనబడుతున్నటువంటి చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపించాడు. అనగా ఐగుప్తు నుంచి విడిపించినట్లుగా, ఫిలిస్తీన్ నుంచి విడిపించినట్లుగా, సాతాను నుంచి విడిపించినట్లుగా, పాపం నుంచి విడిపించినట్లుగా దేవుడు దుర్నీతి వలన కలుగు లాభములకు అమ్ముడు పోయినటువంటి ఈ అబద్ధ ప్రవక్త నుంచి కూడా దేవుడు ఇతర ప్రజలను విడిపించాడు. బిలాము ఎంత ప్రార్థించినా బిలాము మనం దేవుడు ఆలకింపలేదు. హల్లెలూయా.
అంటే ఈ రోజుల్లో సేవకులు అమ్ముడు పోతున్నారు. బిలాము ప్రవక్త ఏ ప్రకారం అయితే అమ్ముడు పోయినాడో బాలాకు రాజుకు, అదే విధముగా నేటి ప్రపంచ సేవకులు అందరూ కూడా, అనగా 100 మంది ఉండే దాంట్లో 99 సేవకులు అమ్ముడు పోతున్నారు. కాబట్టి ఏ సేవుడైతే బిలాము వలె అమ్ముడు పోతున్నారో అట్టి సేవకుల నుంచి దేవుని సంఘమైన మనము నూతన నిబంధన ఇజ్రాయేల్ బట్టి మనం కూడా వారి నుంచి విడుదల పొందవలసిన బాధ్యత కూడా మనకు కూడా ఉంది. బిలాము కాబట్టి ప్రవక్త, ఆయన చెప్పినవి జరిగినవి. ఒకప్పుడు ఆయన ఇజ్రాయేల్ ప్రజలను దీవించింది వాస్తవం. ఒకప్పుడు బిలాము ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు నడిపించింది వాస్తవము. దేవుని మాట చెప్పింది వాస్తవం. కానీ ఎప్పుడైతే బాలాకు ఇచ్చినటువంటి ఆ ఆఫర్కి టెంప్ట్ అయిపోయాడో అప్పుడు దేవుడు బిలాముకు శత్రువు అయిపోయాడు. ఒక్క మాట వచ్చేసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2 పేతురు 2వ అధ్యాయము 15 నుండి. 2 పేతురు 2వ అధ్యాయం 15 నుంచి. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయినటువంటి దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అది నేను మనోడు సండే చెప్పినాను, ఐ లవ్ మనీ అన్నాడు ఆయన. అంతే. యేసును ప్రేమించట్లేదు, సంఘాన్ని ప్రేమించట్లేదు, దేవుని మందైనటువంటి ఇశ్రాయేలు ప్రజలైనా ప్రేమించట్లే. దేవుని కంటే కూడా, దేవుడు అప్పగించినటువంటి ఆ సంఘం కంటే కూడా ఈ అయ్యగారికి ఏం కావాలంటే మనీ కావాలి, డబ్బులు ప్రేమిస్తున్నాడు రోజు. హల్లెలూయా. డబ్బు 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 డబ్బు, అందరు డబ్బునే ప్రేమిస్తున్నారు. అనగా భక్తి ఏమో దేవునికి, ప్రేమ ఏమో డబ్బుకు. అందుకే ప్రభువు అన్నాడు, మీరు సిరికిని దేవునికి మీరు దాసులుగా ఉండనేరరు. ఒక వ్యక్తి దేవునికి దాసులుగా ఉండే డబ్బును ప్రేమించలేడు, డబ్బును ప్రేమించి దేవుని కూడా ప్రేమించలేడు. సేవ చేసినా, ప్రాణం చేసినా, ఏం చేసినా ఆ డబ్బు కోసం ఏం చేస్తాడు? డబ్బు కోసం సేవ. ఒక ఊరికి వెళ్ళాము, వాక్యం చెప్పావు, ఎంత ఇచ్చారు బ్రదర్? అవునా కాదా? బ్రదర్ మా మందిరానికి రావాలి, వాక్యం చెప్పాలి, ఎంత ఇస్తారు బ్రదర్? బ్రదర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, వాక్యం చెప్పాలి, ఎంత ఇస్తారు బ్రదర్? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మీరు డబ్బును ప్రేమించువారై ఉన్నారు, డబ్బును ప్రేమించువారై ఉన్నారు. కాబట్టి బిలాము ప్రవక్త దుర్నీతి వలన కలుగు బహుమానమును డబ్బును ప్రేమించి అతడు గద్దింపబడెను. ఎట్లా? ఇప్పుడు వచ్చినండి సామెతలో మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మనకి హఠాత్తుగా ఏమొస్తుందంట? నాశనం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు బిలామును వదిలేయలేదు, గద్దిస్తున్నాడు. ఎట్లా గద్దిస్తాడంట? ఎట్లంటే నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడినను చాలు. మంచిదండి. దేవుడు మాట్లాడితే వినలేదు, గాడిద మాట్లాడితే వినలేదు, చివరికి దేవదూత వచ్చి మాట్లాడినా ఏం చేయలేదు. బిలాము గారు తన జీవిత విధానాన్ని మార్చుకోలేదు. దేవుని సంఘమా, మంచి విని దయచేసి లైవ్లో ఉన్నవారు అలా వింటున్నారా నా మాట? కొద్ది ఎక్కువ కానీ చేవిటి పెట్టండి కొద్ది దయచేసి. ఏమి చెయ్యాలో మీకు తెలుసు, ఏమి చేయకూడదో మీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళకూడదో మీకు తెలుసు, ఏమి చూడాలో మీకు తెలుసు, ఏమి చూడకూడదు మీకు తెలుసు. ఎందుకంటే మాలాంటి సేవకులు అరుస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు, అన్ని చెప్తూనే ఉన్నాము. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మీ ఆత్మ రక్షణ కోసము మాలాంటి గాడిదలు కుక్కలు మొరికినా అరిసినా నీ జీవిత విధానాన్ని, నీ ప్రవర్తనను, నీ ఆలోచన విధానమును నువ్వు దేవుని లోపలచకుండా నీ స్వనీతిని, నీ దుర్నీతిని ఆధారం చేసుకొని
నువ్వు ప్రవర్తిస్తే బిలాము పట్టిన గతి నీకు పడుతుందని ఈరోజు అధికారపూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా. మా అరుపులు, మా కేకలు మీ నాశనం కోసం కాదు, మీ ఆత్మ రక్షణ కొరకే, మీకు మెలుకొలుపు కోసమని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మేము డబ్బును ప్రేమించే వారేం కాదు, డబ్బు కోసం అమ్ముడు పోయేవారేం కాదు. హల్లెలూయా. డబ్బును ప్రేమించేవారు, డబ్బుకు అమ్ముడు పోయేవారు చాలా నిదానంగా ఏం చెప్తారు, పొడగాటి కథలు చెప్తారు అన్నమాట, సోది చెప్తారు. కాబట్టి దేవుని సంఘమా, ప్రేమతోనూ భయముతోనూ వణుకుతోనూ మీకు మనవి చేస్తుంది ఏంటంటే, బిలాము ప్రవక్తను అడ్డగించాడంట. దేవుడు మాట్లాడితే వినలేదు, ఒక గాడిద మానవ స్వరంతో మాట్లాడితే వినలేదు. చివరికి దేవదూతయే ఖడ్గం పట్టుకొని అతని ముందు నిలబడినా కూడా అతను మారలేకపోయాడే. ఈరోజు మాట్లాడుతున్నాను ఒక్కొక్కరిని, నీకు వాక్యం తెలియదా, సత్యం తెలియదా, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో నీకు తెలియదా? నీకు తెలవంది ఏముంది? అన్ని తెలిసిన తర్వాత కూడా ఈ రోజు సంఘమా నీవు బిలాము పోయినట్టు నీ పోతలేవా? నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపు ఎలా ఉంది? నీ ప్లానింగ్ ఏమిటి? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఈరోజేమో చెప్పటి ఏమో బోధించేదేమో పౌలు బోధ, నడిచేదేమో బిలాముది. దేవుని ప్రేమించమని బోధిస్తున్నారు, వారేమో డబ్బును ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి సేవించమని చెప్పేది ఒక రకంగా ఉంది, తాము చేసేది ఒక రకంగా ఉంది. నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? ఇందాక సహోదరుడు పాట పడినట్టుగా ఈరోజు మనకు ప్రేమ అభ్యాసం కావాలి, మర్యాద అభ్యాసం కావాలి. కానీ ఏమైందంట, వేషధారణ అలవాటైపోయింది, అబద్ధం అలవాటైపోయింది, అబద్ధాలు నిజంగా నమ్మడం అలవాటైపోయింది. కాబట్టి దేవుని సంఘమా జాగ్రత్త, కాలం మారిపోతుంది. ఎటు చూసినా యేసు క్రీస్తుకు రెండవ రాకడ కావాల్సినటువంటి సూచనలు మాత్రం కనిపిస్తున్నవి, ఇంకేం కనబడతలా. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా సంఘం ఉండవలసి ఉన్నది. ఇంకొకసారి చదవండి దయచేసి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఇంకా బిలాము ఏం చేశారో చూద్దాం. అంటే తాను డబ్బు సంపాదించుకోవడానికి, తనకు పేరు రావడానికి, తాను సుఖంగా బతకడానికి బిలాము చేసిన పరిచర్య ఎంత భయంకరమైంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను అవేవంటే విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇజ్రాయేలులకు ఉరి ఒడ్డవలనని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిలాము ఏం బోధ అనిపించింది బాలాకు రాజుగారికి? మారుమాసు గుంచుకో బోధ కాదు, బాప్టిజం కూర్చిన బోధ కాదు, శిష్యత్వానికి కూర్చిన బోధ కాదు. ఇజ్రాయేల్ ప్రజలతో వ్యభిచారం చేపిస్తే, జరత్వం చేపిస్తే వారిని ఓడించవచ్చును. విగ్రహాన్ని తింటే ఏమి, విగ్రహాన్ని కలిపి తింటే ఏమి కాదు, దాని తర్వాత జరత్వం చేస్తే ఏమి కాదు. ఎంత భయంకరమైనటువంటి బోధ. ఈరోజు యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్ చూడండి, ఏమవుతుందండి? విగ్రహం తింటే ఏమీ కాదు, లైవ్లో తింటున్నారు, మాకేం కాదు. నీలో ఉంది పరిశుద్ధాత్మ కాదు. అక్కడేముంది? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినట్లును, జరత్వము చేయనట్లును ఇజ్రాయేలులకు ఉరి ఒడ్డవలనని బాలాకు నేర్పిన బిలాము యొక్క బోధ. ఎంత భయంకరం! ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఇన్ని రోజుల వరకు ఒక రకంగా ఉంటే ఈ రోజు సేవకులు కంప్లీట్గా మారిపోతున్నారు. మారిపోవడానికి వ్యక్తిగతంగా ఒక్కొక్క సేవకుని ఇంటికి, మంచిదండి, ఒక్కొక్క సేవకుని ఇంటికి వస్తున్నాడు. ఎవరు? బాలాకు.
ఆల్రెడీ మా దగ్గర నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆంధ్రాలోకి హైదరాబాద్లోకి వచ్చేసారు. ఎవరు? బాలాకు రాజులు. రాజు అంటే ఎవరు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, అధికారులు. ప్రధానమంత్రి ఏంటండి, రాజు ఏంటంటే మా ఇంటికి రావడం మా దగ్గర ఏముంది? సాపచెప్పు తప్ప, మాసిపోయిన బట్టలు తప్ప ఇంకేమున్నాయి మా దగ్గర? రాజు ఏంటి మా దగ్గర రావడం ఏంటి? ప్రధానమంత్రి ఏంటి మా దగ్గర రావడం ఏంటి? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది నిన్ను వెంబడిస్తూ నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు మా దగ్గర దూతలు పంపడం ఏంటి? వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఆల్రెడీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. ఏంటి అంటే, ప్రతి సేవకు వెళ్ళి ఒక ఫామ్ ఇస్తున్నారు. ఒక ఫామ్ చేంజ్, మీరు ఆ ఫామ్ ఏం చేయండి? ఫిలప్ చేయండి. మీరు ఫిలప్ చేస్తే నెలకు 5,000 కానుక మీకు ఇస్తాం. నెలకు 5,000 మాకు నివేదిక ఇస్తామండి. మేము ఎవరినైతే వాక్యం చెప్పి మారుమనసు ఇచ్చి దేవుని వారు పరిచయం చేశామో వారు కదా సేవకుల్ని పరిచయం బాధ్యత ఎవరిది? దేవుని సంఘానిది. దేవుని సేవకుల్ని పోషించవలసినటువంటి ఆ బాధ్యత సంఘానిది. ఒకవేళ ఆ బాధ్యత సంఘం మర్చిపోతే మేము కూలి పనికిన వెళ్ళి మమ్మల్ని పోషించుకుంటాం. హల్లెలూయా. కానీ ఏ గవర్నమెంట్కు ఎవరిచ్చే కార్యక్రమం మాకు అవసరం లేదు అని చెప్పే ధైర్యం గల సేవకులు కావాలి. హల్లెలూయా. సికింద్రాబాద్లో, లేకపోతే రాజమండ్రిలో, విజయవాడలో, నాంపల్లిలో అక్కడిక్కడ సువార్త ప్రకటించడం మంచిదే. కానీ హల్లెలూయా, ఇప్పుడు బాలాకు రాజు పంపించినటువంటి ఈ నెలకు 5,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? కౌంట్ చేయండి ఒకసారి ఎవరైనా. నెలకు 5,000 కదా, సంవత్సరానికి 60,000 ఒక సేవకునికి. ఆ సంవత్సరానికి నెలకు 60,000. నెలకు 60,000 అంటే ఒక్కొక్క సేవకు ఎంతమంది సేవకులు ఉండొచ్చు? ఎంతమంది సేవకులు ఉండొచ్చు? అంటే గవర్నమెంట్ దగ్గర, వాళ్ళ దగ్గర డబ్బు కొద్దివేమీ లేదు. కానీ వీరు డబ్బు ఉంది, కానీ పేదవారికి ఇల్లు కట్టించరు, రోడ్లు వెయ్యరు, వీళ్ళు వెయ్యరు, అనాథలకు ఆశ్రయము ఇవ్వరు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు వస్తున్నారు ప్రవక్త గదికి వచ్చి, అయ్యా మేము కానుకగా ఇస్తున్నాం, నెలకు 5,000 ఇస్తాం, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ రేషన్ కార్డు ఇవ్వండి, మీ అన్ని డేటా తీసుకొని. ఎందుకు అంటే ఆ తర్వాత మా మీద ఏం చేస్తారు? మమ్మల్ని బానిసలు చేసుకుంటారు. హల్లెలూయా. దేవుని సంఘమా, ఇప్పుడు ఇన్ని రోజులు దేవుని సంఘం మీద దాడి జరిగింది. ఇన్ని రోజులు దేవుని సంఘం మీద దాడి జరిగింది. కానీ ఇప్పుడు అర్థమయ్యేటువంటి కాలం ఏంటంటే, సంఘం మీద కాదు, డైరెక్ట్గా సంఘపు దూత మీద. అంటే దేవుని ఒక్క సేవకుడు అమ్ముడు పోతే ఇవి చాలా సీరియస్ మాటలండి, చాలా చాలా భయంకర మాటలు. ఏ విధము చేతనైనా సరే సేవకులు కొనడానికి, సేవకులు తమ వశంలోకి చేసుకోవడానికి చాలా 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 ప్రయత్నాలు జరుగుతున్నవి. కొందరు సేవకులు నాతో అంటే ఒకటే మాట చెప్పినాను, ఏ సేవకుడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ సువార్తికుడైనా సరే, వారు ఇచ్చినటువంటి నెలకు ఏ 5,000 ఇస్తున్నారో ఆ 5,000కి అమ్ముడు పోయి మీ ఆధార్ కార్డు, మీ డేటా వారికి ఇస్తే మీరు అబద్ధ క్రీస్తు చేయి కలిపినట్లే, 666 ముద్రకు మీరు మిమ్మల్ని అప్పగించుకోవట్లే అని చెప్పిన. సేవకులు చాలా మంది ఉన్నారు నా ముందు. అందరి మంది సేవకుల మధ్యలో నేను మాట్లాడిన. ఎవరైనా సరే వారు ఇచ్చినటువంటి 5,000కు మీ ఆధార్ కార్డుని ఇచ్చి మీరు ఆ 5,000 పుచ్చుకుంటున్నారంటే అబద్ధ క్రీస్తు మీరు కలిసినట్లే. 666 ముద్రకు మీరు ఆమోదం పలికినట్లే. మీరు క్రీస్తు ఏ సైనికులు మీరు కాదు, మీరు అబద్ధ క్రీస్తు యొక్క ఏజెంటులే అని చెప్పా. హల్లెలూయా. ఇంత మోటార్ చెప్పి నేను చెప్పేసేసినాను. ఎందుకంటే ఈ రోజులలో ప్రేమతో మాట్లాడితే కుదరట్లేదు. ఎందుకంటే కొంతమంది అంటారు, ఎందుకంత గట్టి కేకలేస్తారు, ఎంతకంత గట్టిగా ఇస్తారు అంటే ఒక మాట తినండి.
ఒక పిల్లోడు, ఒక చంటి పిల్లోడు మోకాలు అంబాడేటటువంటి పిల్లోడు మోకాలు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ నాన్నమ్మనో అమ్మమ్మనో మంచిగా కట్టెల పొయ్యి పెట్టి మంట పెట్టింది. అక్కడ ఆ కట్టెకున్నటువంటి ఏమంటుంది నిప్పులు, ఆ నిప్పులు మంచిగా మెరుస్తా ఉన్నవి. వీడేమనుకున్నాడు? చాక్లెట్ అనుకున్నాడు, బిస్కెట్ అనుకున్నాడు, ఇంకేమంటారు దాన్ని కురుకురే అనుకున్నాడు. వాడు అనుకొని పరిగెడతా ఉన్నాడు. అప్పుడు బుజ్జి, నాన్న, కన్నా ఇటు మరలో అంటే వాడు ఇంకా స్పీడ్ పరిగెడతాడు. మనం కేకేసామనుకో ఒక్క దెబ్బకు ఆగిపోతుంది. ఇప్పుడు మా కేకలు, మా అరుపులు ఎందుకు అంటే కొంతమంది సేవకులు బిలామును చూస్తున్నారు, కొంతమంది సేవకులు డబ్బులు చూస్తున్నారు, మరికొంతమంది ఎలాగైనా సరే మాకు 10 బ్రాంచెస్ ఉన్నాయి, మాకు 10,000 మంది విశ్వాసం గొప్ప చెప్పుకోవాలి, మన గొప్ప ఇవన్నీ కూడా సమాధి బొందబెట్టేసేయండి. ఈ రోజుల్లో మనకు సంఘమైనటువంటి మనకు కావాల్సిన ఒక్కటే ఏంటంటే నేను క్రైస్తవుని అని చెప్పుకునే ధైర్యం ఉంటే చాలు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు రాకడ ఎత్తబడడానికి అరణ్యమునోకో గదిలోకో ఎక్కడికో వెళ్ళవసరం నీకు లేదు. అన్నిటిని సహించుకుంటూ అన్నిటిని ఓర్చుకుంటూ ఎవరికి తీర్పు తీర్చక నీ సత్ప్రవర్తన ద్వారా అలాగే ఉండు. ఆ దేవుని ఆత్మ వచ్చి నీ మంటి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి మధ్యాకాశాన్ని తీసుకొని పోతున్నది ఈ సత్యం. హల్లెలూయా. కాబట్టి దేవుడి సంఘమా, నా మాట మీకు అర్థమైందని భావిస్తున్నాను. హల్లెలూయా. అనగా ఇంటి గుట్టు ఏంటి అంటే మంచిదండి. ఇంటి గుట్టు అని ఎందుకు టైటిల్ పెట్టానంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎలా పాడైపోతారా గుట్టు బయట పెట్టింది ఎవడు? మీకు అర్థమవుతుందా? ఇంటి గుట్టు బయట పెట్టింది బయటవాడు కాదు, బిలామే. అదే ప్రకారం ఈ రోజుల్లో కూడా సంఘం ఒక గుట్టు, పాస్టర్ గారి గుట్టు బయట పెట్టేది ఎవడు? మన ఇంటోడే. హల్లెలూయా. కొంతమంది ఊర్లలో అంటారు ఏం తెలుసా, మా కొడుకుకి పెళ్లి కాకంటే ముందు మా గుట్టు మా ఇంట్లోనే ఉంది, కానీ కోడలు వచ్చింది మా గుట్టు మొత్తం రోడ్డు దిగి వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు కోడలకు చెప్పగానే అందరు అత్తలకు గ్యారంటే, అమ్మ విను, ఇప్పుడు నీ ఇంటికి ఒక కోడలు వచ్చింది, మరి నీ బిడ్డ ఇంకో ఇంటికి కోడలు పోయింది కదా. నీ ఇంటికి కోడలు వచ్చింది, మరి నీ బిడ్డ ఇంకో ఇంటికి కోడలే కదా. అంటే నీ బిడ్డ కోడలే, నీ ఇంటికి వచ్చింది కూడా కోడలే. నీకు బిడ్డ అయితే వచ్చిన ఇంటికి వచ్చిన ఆమె కూడా ఇంకోకి బిడ్డయే. కానీ మనమైతే మన కూతుర్ని ఏమనం, కోడలు మాత్రం అంటాం. హల్లెలూయా. ఎందుకు ఇంత గట్టిగా అంటకో మాట చివరి ఒక మాట, ఇంటి గుట్టు ఎట్లా బయట పెడతాము మనమే. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. 21. మంచి వినండి, ఇది ఇంటి గుట్టు బయట పెట్టడం. ఏంటంట? సహోదరుడు ఎవడు? ఇంటి బయటోడా? పాలోడా? ఇంటోడే. హల్లెలూయా. సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. ఇవన్నీ దేవుడు ముందే చెప్పారు. కాబట్టి ఇంటి గుట్టు బయట పెట్టేది ఎవరంటే ఇంటోళ్ళే, బయటోళ్ళు కాదు. కాబట్టి దేవుని సంఘం అనేటటువంటి ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే బిలాము ప్రవక్త ఇజ్రాయేలు అనేటువంటి ఆ కుటుంబం గుట్టు బయట పెట్టి వారు విగ్రహాల బలర్పించిన వారు తినేశారు. వారు విచారము చేసి భ్రష్టులు అయిపోతే ఆ వచ్చిన డబ్బును తీసుకొని ఏం చేసింది ఎవరు? బిలాము ప్రవక్త. అంతెందుకు, యేసుక్రీస్తు పరమశిష్యుడు అయితే వాళ్ళకి అర్థం కాలేదు యేసుక్రీస్తు ఎవరో, ఎలా పట్టుకో అర్థం కాలేదు. కానీ ఆ గుట్టు పట్టి పెట్టింది ఎవరు? ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా జాగ్రత్తగా, మన ఇంటి గుట్టును మనం బయట పెట్టే దౌర్భాగ్యులుగా ఉండకూడదు. సాధ్యమైతే అదొక మాట చూడండి, సాధ్యమైతే ఎలా ఉండాలంటే ఇంటి గుట్లు బయట పెట్టడం కాదు, కానీ బిలాము వలె యూదా వలె ఎలా ఉండాలి ఆ టైం లోపల అంటే 10:39 ఒకసారి, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రాణం కాపాడబడాలి అంటే పోగొట్టుకోవాలి.
డబ్బును కాదు, ఆస్తుల్ని కాదు, అధికారం కాదు. ప్రాణం కంటే విలువైంది ఏంటి? అందరికంటే విలువైంది ప్రాణం. ప్రభు అన్నాడు, చివరికి నువ్వు కాపాడబడాలి అంటే నీ ప్రాణంను అప్పగించుకుంటే నీవు కాపాడబడతావు. నువ్వు వేరే ఆప్షన్ ఏమీ లేదు. కాబట్టి సేవకున్న నేనైనా మీరైనా చివరి గడియల్లోకి ఘట్టంలోకి మనం అందరం వచ్చి ఉన్నాం. కాబట్టి సేవకుని కొనుక్కోవడానికి బాలాకు రాజులు దేశ సంచారం చేస్తూ ఉన్నారు. ఆ రోజున బాలాకు ఒకటి బిలాం చాలు, కానీ ఈ రోజు ఉన్నటువంటి బాలాకులకు దేశంలోని ప్రతి పాస్టర్ గారు కావాలి. వారు కొనుక్కుంటున్నారు. కాబట్టి సంఘమా జాగ్రత్త, సంఘమా మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవలను మేము అమ్ముడుపోకుండా మాకు ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే డబ్బు, స్త్రీ, అధికారం 3 చాలా డేంజర్. ఒకటి డబ్బు, రెండవది స్త్రీ, మూడవది అధికారం. ఈ 3 ఎంతటి మగాళ్ళైనా సరే టెంప్ట్ చేసి సమాధి చేస్తాయి. సంసోను మహా అభిషక్తుడు, ఒక ఆడామ ద్వారా అయిపోయాడు. బిలాం ప్రవక్తయే, కానీ డబ్బును బట్టి అయిపోయాడు. కాబట్టి అధికారం కోసం ఎంతమంది చనిపోయారు అది మీకు తెలుసు. కనుక చివరి ఘట్టంలోకి వచ్చా మనమందరం కూడా ఆ యేసుక్రీస్తు స్వరక్తం నుంచి కాపాడుకున్న సంఘం, మనం ఆయన కుటుంబాన్ని మనల్ని పాడు చేయడానికి ఎలాగూ మనల్ని విశ్వాస పరులుగా చేయాలో ఒక్కొక్క ఇంటికి వచ్చి, ఒక్కొక్క వ్యక్తి వద్దకు వచ్చి ఆ ఇంటి గుట్టులు బయట చేసి మనల్ని చంపడానికి, విశ్వాసఘాతకులుగా చేసి నరకంలోకి తీసుకొని పోవడానికి సాతాను గాని సైన్యము సంచారం చేస్తూ ఉంది. సంఘమా జాగ్రత్త. ప్రభు అన్నాడు, సాతాను సింహాసనం ఉన్న చోటు నీవు కాపురం ఉంటున్నావు. కనుక జాగ్రత్త. ఇవన్నిటి నుంచి మనం కాపాడబడాలి అంటే ప్రతిరోజు మనం దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి. దేవుని ఆలోచనకు మనం చెవియొగ్గాలి. దేవుని వాక్యమును చదివి గ్రహించి అంగీకరించి ఆ ప్రకారం నడిచినప్పుడు ఏ ప్రవక్త కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉండదు. ఎవరు ఎలాగ మాట్లాడినయ్యా, నువ్వు అలా చెప్తున్నావు, బైబిల్ ఇలా ఉంది కదా అని నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. కానీ బైబిల్లో ఏముందో నీకు తెలియకపోతే సంఘమా నీవు మోసపోతావు. నేను చివరిగా మీకు ఇచ్చే మాట ఏంటంటే, మీ వ్యక్తిగత రక్షణ కాపాడుకోండి. సాతానుగాడు మీ కొడుకులోకి దొరవచ్చు, మీ బిడ్డలోకి దొరవచ్చు, మీ తల్లి తండ్రి మీలో కూడా దొరవచ్చు. కాబట్టి జాగ్రత్త. బిలాం ప్రవక్త అసంటోడే పడిపోయాడు. బిలాం ప్రవక్త సామాన్యుడు కాదండి. ఇంటి నిండా బంగారం ఇచ్చినా నేను దేవుని మాట మీరును వాడిని బల్లగుద్ది సాక్షి చెప్పిన మహానుభావుడు బిలాము. అలాంటి వాటి టెంప్ట్ అయిపోయాడు, దేమా పడిపోయాడు. కాబట్టి శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. ఇదిగో దేవుని ఇంటి దగ్గరనే తీర్పు ఆరమై కాలం వచ్చేసింది. ఇంటి గుట్టును బయట పెడతావా, లేకపోతే నీ ప్రాణాన్ని అప్పగించి పరలోకం చేరుకుంటావా? నీ నిర్ణయం. కొడుకు ఏమనుకుంటాడో, భార్య ఏమనుకుంటుందో, తల్లి ఏమనుకుంటారో, తండ్రి ఏమనుకుంటారో అని ఆలోచించకు. నీరు కోసం రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆ దేవుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయి. మనము చివరి ఘట్టంలోకి గడియలోకి వచ్చి ఉన్నాం. ఇంకా మోసపోతే మళ్ళీ ఎవరు కాపాడలేదు. అందుకే ప్రభు నేను ఇదిగో ముందుగా మీతోని చెప్పి ఉన్నాను. కాబట్టి ఈ అంత్యకాలంలో చివరి కాలంలో మనం కాపాడబడాలి అంటే దేవుని కడవరి వర్షము, ఆ దేవుని ఆత్మ ద్వారా వ్యక్తిగతంగా నడిపించాలి. అనగా దేవుని ఆత్మను మనం నడిపించాలి, దేవుని వాక్యం మనల్ని నడిపించాలి. వేరే ఆప్షన్ లేదు. నేను సంఘానికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, మీరేం చేసినా దేవుని తీర్పును దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి, మీ ప్రయాణమును కొనసాగించండి. ఎన్నిసార్లు గద్దించినా అడ్డగించిన బిలాం ప్రవక్త మాట వినలేదు. చివరికి ఇజ్రాయెల్ ప్రజలు అతన్ని చంపి నరికి పడేశారు.
నీచమైన మరణం ఆయనకు దొరికింది బిలాముకి. జాగ్రత్త, జాగ్రత్త. ఎన్నోసార్లు నువ్వు వింటున్నావు, ఇది చెయ్యొద్దు అని, అది చెయ్యొద్దు అని, అటు వెళ్ళొద్దు అని, ఇది చూడొద్దు అని, ఈ దైవ క్రమం కాదు అని మనకు తెలుసు. ఎన్నిసార్లు గద్దించిన కూడా, అడ్డగించిన కూడా మీరు వినకపోతే మీ మరణానికి మీరే ఉత్తరవాదులు, మేము బాధ్యులం కాదు. రెండు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రాణం చేసుకుందాం. మీరు దేవుణ్ణి పిల్లలని భావించి, మీరు యేసు క్రీస్తు రక్తము ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా కొనబడినటువంటి దేవుని సంఘమనే మిమ్మల్ని గుర్తించి, గ్రహించి, ఎంచి ఇలా మీతో మాట్లాడడం జరిగింది. మీరు అవిశ్వాసం మీతో మాట్లాడలేదు, మీరు వాక్యం ఎరగని వారని మీతో మాట్లాడలేదు. మీరు వాక్యం ఎరిగినటువంటి వారు, మారమనసు పొందినటువంటి వారు, మీరు నీతిమంతులు అని, మీరు దేవుని ఇంటివారు అని, తీర్పు మన దగ్గరనే ఆరంభం అవుతుంది అని, మీరు ఇంటి గుట్టు బయట పెట్టొద్దు అని నేను మీతో మాట్లాడి ఉన్నాను. ఈరోజు ఒక్కసారి దేవుడి వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకో.